జగన్ గుడికి వెళ్తాడు, పడికి వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తాడమ్మా. ఆయన ఒక కమల్ హాసన్ గారు పడిపోయాడు ఈ మధ్యన. ఎందుకంటే జగన్ డెవలప్ అయ్యాడు కాబట్టి. అంత మంచి నటుడు. ఉదాహరణకు మనకు తెలుసు ఇప్పుడు ఎలా అంటే ఆ యాక్టింగ్ని బట్టి, ఆ రియాలిటీని బట్టి అతను ఏంటి అనేది మనకు తెలిసిపోద్ది. ఆయన బాడీ లాంగ్వేజ్ నటిస్తాడు తప్ప ఆయన జీవించడు. తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కినోళ్ళు కాదు ఈ భార్యాభర్తలు. గుళ్ళో సెట్ వేసుకుని ఎందుకు ఇలా నటిస్తాడో ఏంటో అర్థం కాదు. ఏదో అసెంబ్లీలో ఆయన అది తప్పుగా చూపించగలిగాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం గ్యాంగ్ని తయారు చేస్తారు. వాళ్ళ వల్ల కాలేదు, అది నిరూపణ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఎలాగలాగా డైవర్ట్ చేయాలని ఈ గుళ్ళు గోపురాలు మొదలుపెట్టాడు. తను ఉన్న చోట తనకు వాల్యూ పోద్దని మళ్ళీ పులివెందుల్లో కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. జగన్ నువ్వు ఎన్ని చేసినా ఇప్పుడే కాదు, అసలు ఇక ఈ జన్మ కావు నువ్వు సీఎం. అర్థమైందా? ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయింది నిజం. ఎట్లా అంటే కష్టపడుతున్నారు చక్కగా. నువ్వు 4,000 పింఛనే అన్నావు, 5 ఏళ్ళు చేసావు, 3,000 చేసావు, 4,000 చేయలే. అర్థమైందా? నువ్వు ఒకటి కాదు మద్యం నిషేధిస్తానన్నావు, ఆ మద్యం అలాగే నువ్వు సొంతంగా అమ్ముకున్నావు. ఒక్క పని కాదు, అమరావతి రాజధానిగా సంతకం పెట్టావు. అర్థమైందా? ఆ అమరావతిని 3 ముక్కలు చేసావు. ఏంటి రోడ్లు లేకుండా చేసావు. ఒక పని కాదు, ఇప్పుడు హిందూ దేవాలయాలు కూలుస్తున్నా. ఒకప్పుడు మీ నాన్నగారు కూడా తిరుపతికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలుగా అన్నాడు. అన్న కొద్ది రోజులకే ఆయన ఏమైపోయాడో మీకు తెలుసు. అలాగే విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గర కూడా మీరు సిలువులు పాతటం. ఒకసారి అర్థం చేసుకోండి, మీ కులం ఏంటి? రెడ్డి కాదు. అర్థమైందా? మీ మతం ఏంటి? క్రిస్టియన్స్ కాదు, హిందువులు. మీరు మతాలు మార్చుకుంటారు, కులాలు మార్చుకుంటారు. ఈ రాజకీయాల కోసం ఇట్లాంటి చెయ్యొద్దు. అర్థమైందా? ఉదాహరణ చూడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో అందరూ ప్రేమిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబం మొత్తం కూడా బాబాయ్ అని, తమ్ముడని, మరిదని, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఏ వరుస ఆయన అవుతాడో ఆయన అందరూ గౌరవిస్తారు, చాలా ప్రేమగా చూసుకుంటారు. నీ కుటుంబంలో నేను ఎవరు చూసుకుంటున్నారు చెప్పు? అమ్మని చంపేస్తామని అమ్మకు భయం, చెల్లి బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయింది. అర్థమైందా? చెల్లికేమో ఆస్తులు ఇవ్వలేదు, చిన్నాన్న కూతుర్ని. ఎన్ని అవసరమా? ఇప్పుడు రోజు నటన కాదు, ఏళ్ళు పాదయాత్రలు అంటావు, ఏవేవో అంటావు, ఏదో ఒక కులాన్ని రెచ్చగొడతావు. ఏంటి క్రిస్టియన్స్ అనో ముస్లిమ్స్ అనో ఈ మతాలను రెచ్చగొడతావు. తెలుసు నువ్వు బ్యాక్గ్రౌండ్ రోజు ఏమేమి చేస్తుంటావు, ఏమేమి చేస్తావు, పబ్లిక్ తెలిసిపోయింది. ఇది సోషల్ మీడియా అరిచేతిలో ఉంది. అర్థమైందా? ఒకప్పుడు ఎవడేం చేస్తున్నాడో తెలియదు, ఇప్పుడు అందరికీ తెలుసు ఎవడేం చేస్తున్నాడో. తెల్లారు లెగిస్తే తెలిసిపోతున్నాయి. ఇట్లాంటి వ్యవహారాలు మానేసే కొన్నాళ్ళు కాముగా ఉండు. ఎవడేంటో తెలుస్తుంది. ఉట్టునే కెనుక్కుని నువ్వు బ్లేమ్ అవ్వద్దు. అర్థమైందా? రోజుకి నీ 11 మంది బ్లేమ్ అవుతున్నారు. అర్థమైందా? నీ సోషల్ మీడియా బ్లేమ్ అవుతుంది. నిజాన్ని ఎవడో కప్పిపుచ్చలేడు, అది గుర్తుపెట్టుకో జగన్. అది మరి గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు మీ నాన్న కూడా అంతే, భూ కబ్జాలు గీ కబ్జాలు, ఏదో పేద ప్రజలను అడ్డం పెట్టుకుంటారు మీరు. వాళ్ళకి ఏదో గుడిసో ఇల్లు బొల్లో అని చెప్పి చేస్తారు, కానీ మీరు కోట్లు సంపాదించారు. ఎక్కడే మీరు? ఇప్పుడు మీలాగా చంద్రబాబు నాయుడు సంపాదించలేదు, పవన్ కళ్యాణ్ సంపాదించలేదు. పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర ఉన్నదే ధర్మం చేస్తాడు. ఏ లీడర్ అయినా ఉన్నాడు అట్లాగా? ఏ లీడర్ అయినా తన సొంత డబ్బుని ధర్మం చేసేవాడు నాకు ఇంతవరకు ఎక్కడ చూడలా. అర్థమైందా? అన్నా అని పిలిస్తే రోడ్డు లేదన్నా అంటే రోడ్డు వేసేస్తున్నాడు. అనాథల రాబాద అని దత్తత తీసుకుంటున్నాడు. హాస్పిటల్ ప్రాబ్లం అంటే ఇమీడియట్లీ ట్రీట్మెంట్లు చేపిస్తున్నాడు. ఎవడు చేస్తాడు చెప్పు? వ్యక్తిగతంగా నువ్వు ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా చేసావా? నువ్వు కానీ నీ టీము కానీ. అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఎవరైనా వ్యక్తిగతంగా దాన ధర్మాలు కానీ ప్రజా కార్యక్రమాలు కానీ మీ సొంత డబ్బులతో ఎవరైనా చేశారా చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. అర్థమైందా? ఉట్టునే సైక్ని నీకేదో జగన్ అన్న ఇంత అంతో మీకు నెలకింతో మీకు ఇస్తారు ప్యాకేజీలు, మీకు ఇస్తారు ఫ్రెండ్స్. అవి బట్టేసుకుని మీరు వచ్చేసేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేయడం. ఏంటి పవన్ కళ్యాణ్ అన్నావు, ఏంటి అది ఇది కాదు. మీరు కొంతమంది వాళ్ళకు ఉండేది, మేము ఏకంగా సైన్యం, ఒక మిలిటరీ అనమాట మేము తలుసుకుంటే. అట్లాంటి వాళ్ళు మేము ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి మేము అలా ఉంటున్నాం. అదే మేము విజృంభిస్తే మీరు ఎవరు ఉండరు. అర్థమైందా? ఎక్కడ ఉంటారో మీకే తెలియదు. దయచేసి కొంచెం అద్దుల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే టార్గెట్ చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి ఒక పార్టీ ఒకప్పుడు అడ్రస్ లేకుండా పోయింది, అలాగే నీ పార్టీ వాళ్ళ అడ్రస్ లేకుండా పోయింది. ఆయనతో పెట్టుకుంటే ఏ పార్టీ కాదు కదా, రాజకీయంగా ఎవడు ఎదగలేడు, డౌన్ అవుతాడు. ఆయన నిజాయితీగా వచ్చాడు,
నిజాయితీగానే పరిపాలన చేస్తాడు. ప్రజల కోసం వచ్చాడు, ప్రజా సేవ కోసం వచ్చాడు. దోసుకోవడానికి దాచుకోవడానికి మీలాగా 10 లక్షలు పెడితే 100 కోట్లు, 100 కోట్లు పెడితే 1000 కోట్లు ఇలా సంపాదించుకోవాలని ఆయన రాలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన లక్షల్లోనే ఉంటుంది, ఆయన ప్యాకేజీలతో పని లేదు. ఉదాహరణకి ఆయన ఒక షూటింగ్ చేస్తేనే ఒక సినిమాకు 100 కోట్లు ఇస్తారు, అలాగే ఒక యాడ్ చేస్తే 100 కోట్లు ఇస్తారు. అలా ఒక రాష్ట్రాన్ని పోషించేసే కెపాసిటీ ఆయనకు ఉంది. ఆయనకేంటి మీలాగా ఆడికి 10 కోట్లకి 20 కోట్లకి ప్యాకేజీలు లొంగిపోయాడు. ఆయన సిద్ధాంతం మీకు ఇంకా తెలియదు. ఇవన్నీ పుట్టుకతో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. కాకపోతే ఆయనకి మీకు ఎముళ్ళు అంటాడు అనమాట. ఆయన్ని మీరు విమర్శిస్తేనే మీకు మనుగడ ఉంటుందని అలా విమర్శిస్తున్నారు. దయచేసి ఇంకా ఇంకా ఎముడు ఎక్కడ తీసుకుపోతాడో తెలుసు కదా, అట్లాంటి పరిస్థితులు తెచ్చుకోకండి. ఏదో సైలెంట్గా మీరు ఏదైనా వ్యాపారాలు, ఏదైనా ఉద్యోగాలు అవో ఇవో ఏమన్నా ఉంటే అవి చేసుకొని బతకండి. రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేసి దోసుకోవటం ఇట్లాంటివి మానుకోండి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు మన అసెంబ్లీలో ప్రస్తావించడం కులము మతం అవన్నీ కాకుండా అందరం ఏకమై ధర్మాన్ని పాటించాలన్నట్టు ఫైర్ గా మాట్లాడారు. దాని గురించి మీరు ఏమంటారు? ఎవరమ్మా మాట్లాడింది? పవన్ కళ్యాణ్ గారు బాగానే మాట్లాడారు కానీ ముఖ్యంగా ఆయన కులం నుంచి ఆయన దూరం చేస్తున్న కొంతమంది ఉన్నారు చూసాం, మేధావులు, అగ్ర మేధావులు అంటారు వాళ్ళని. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటట్టు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అనే బాధ ప్రతి ఒక్కళ్ళకి, కూటమిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, బయట ఉన్న ఆయన ఫ్యాన్స్కి కూడా అనిపిస్తుంది. దాని మీద కూడా గట్టిగా స్పందించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. ఆయన 3 పెళ్లిళ్ళ గురించి ఎప్పటి నుంచో మురుగుతూ ఉన్న పార్టీ ఏదంటే వైసీపీ. 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు నలిపేసింది ఏదంటే వైసీపీ పార్టీ. కానీ ఆ పార్టీనే ఎందుకులే అని చెప్పేసి రాజకీయం చేయకుండా రాజకీయం చేసుకుంటూ ప్రజల సేవ, సినీ ఫీల్డ్ పరంగా వెళ్తున్న ఆయన్ని ఇంకా నలగొట్టాలి, ఆయన కులం నుంచే ఆయన దూరం చేయాలన్న ఇలాంటి యదవుల్ని, మేధావుల్ని, అగ్ర మేధావుల్ని తొక్కే రోజులు తొందరలోనే ఉన్నాయి అని మేము అనుకుంటాం. ఆయన కులం కదా, ఆయన కులం వాళ్ళు ఆయన పొగిడినా తిట్టినా ఆయన ఏమనర్లే, జనం అనే ఫీలింగ్లో ఉంటున్నారు. ఇప్పుడు మెయిన్ వచ్చిన రీజనే అది. మొన్నటిదాకా కొడాలి నాని చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద పడి ఏడ్చి ఉంటే ఇప్పుడు ఆయన ఏం చేయట్లేదు అని చెప్పేసి సేమ్ ఈయన కూడా అంతే, పేరు నాని ఆయన కులం కాబట్టి ఎంత చేసినా ఏమన్నా కానీ ఏమనర్లే అనే ఫీలింగ్లో ఉంటున్నారమ్మా. ఇదే వచ్చిన రాజకీయం. ఏపీలో ముఖ్యంగా కుల రాజకీయం చేద్దామని తప్ప ఇంకొక మాట సమస్యలు ఉండయే. మా పార్టీ చేసిందే 1,00,000 రూపాయలు ఇచ్చాం మేము, ఏది వీళ్ళేమి ఇవ్వట్లేదని అడగట్లేదుగా వాళ్ళు. ఒక్కళ్ళని వచ్చి అడుగుతున్నారా? మేము 1,00,000 రూపాయలు ఇచ్చాం పేదలకి, మా జగన్మోహన్ రెడ్డి, మేము ఇవ్వలేకపోతున్నాం, మీరు ఎవరు ఇస్తున్నారు ఏందనేది అడుగుతున్నారా? అడగరు. ఎందుకంటే మళ్ళీ వెనకమల దొబ్బుతారని చెప్పేసి భయం. మాట్లాడాలి కదా, మాట్లాడే విధానం అనేది మాట్లాడాలి. ఒక మంత్రిగా చేసావు, ఏం మంత్రిగా చేసావు నువ్వు, దాని గురించి మాట్లాడు. నువ్వు మంత్రి పదవి ఇచ్చాడు, ఆ మంత్రి పదవి అనేది ఇప్పుడు ఇచ్చారు ఎవరికైనా అనేది నువ్వు నిలదీస్తున్నావా? లేదు. అదేమంటే కుల రాజకీయం. నా ఇల్లు తగలబెట్టారు, మా పవన్ అన్నాడు, ఇప్పుడు వచ్చారా మీరు బూతులు తిట్టినప్పుడు పవన్ గారు గుర్తుకు రాలా? మీ కులమేగా. ఆయన ఎన్ని హింసలు పెట్టారు, ఎన్ని మాట్లాడినారు, అప్పుడేం గుర్తుకు రాలా? ఆయన ఎవరు వంగవీటి గారి గురించి మాట్లాడతాడు రాంబాబు. ఆయన దగ్గర అంటే శిష్యుడిగా చేశాడు. ఒక టీవీ ఒక వీడియో వచ్చింది రీసెంట్గా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మరి కరెక్టే, ఈడేం బతికింది చచ్చింది మొత్తం హైదరాబాద్లో, ఇప్పుడు ఏదో సీట్ ఇచ్చబడి సత్యనపల్లి వచ్చాడు. వంగవీటి గారు పుట్టింది పెరిగింది మొత్తం అక్కడ, ఆయన సంగతి వీడికి ఏం తెలుసు? ఇక అందరూ ఆడి పక్కన ఉన్న నలుగురు కూడా బూతులు తిడితే అప్పుడు ఆడికి బుద్ధి జ్ఞానం వచ్చింది. వాళ్ళ అల్లుళ్ళు తిడుతుంటే సరిపోట్ల, పక్కన ఉన్న వాళ్ళు కూడా తిడితే బుద్ధి జ్ఞానం వచ్చిందని మేము అనుకుంటాం. రామోజీరావు గారు ఈనాడు ఆయన లేకపోతే నువ్వు ఏడుండవు, నీ బతుకేంది అనేది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కుల రాజకీయాలు ఎత్తుతున్నావు కాబట్టి, నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టి ఆయన పైకి పోవడానికి కారణమైన దానివే నువ్వు పోయిపోయి నువ్వు నిన్ను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకున్నారంటే బాధేస్తుంది మాకు. వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే మాలాంటి అభిమానులకి అది ఎన్ని మాటలందో మాకు తెలుసు. అట్లాంటి దాన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు చెదరేస్తాం. అట్లాంటి పరిస్థితి ఈరోజు నువ్వు తెచ్చుకున్నావు. ఇంకా రోజా గురించి ఏం మాట్లాడతాం? డైమండ్ రాణి అని చెప్పేసి రీసెంట్గా తెలుగుదేశం వాళ్ళు కానీ పెద్ద పెద్ద మేధావులు కానీ అగ్ర మేధావిగా డైమండ్ రాణి అన్నారు. అట్లాగే ఆటలతో ఉందంట, ఏదో లేని ఆటలు పెట్టిందంట ఆ లిస్టులో. అసలు ఆటలే లేవంట, భారతదేశం కాదు ప్రపంచంలో లేని ఆటలు పెట్టిందంట.
మరి అంత కుంభకోణం చేసింది ఆమె, వదిలిపెట్టరు. ఆమెను కూడా బయటికి తీస్తారు. ఓకేనా? రెడ్ బుక్ గురించి ఈ మధ్య మాట్లాడుతుంది. దానిలో మరి పేరు ఉందో లేదో అమ్మా, నువ్వే చేర్చుకున్నావు. రెడ్ బుక్ పేరు ఎత్తి నువ్వే పేరు చేర్చుకున్నావు అన్న ఫీలింగ్ అయితే మాకు కలిగింది. అది ముద్రగడ గారు కూడా మొన్న అంబటి రాంబాబు గారిని కాదు కలవడానికి వచ్చింది. నేను వాళ్ళ కూతురు శివకి లాగా మౌనికని కలవడానికి వచ్చాను. మా ముద్రగాన ఆయన రైళ్లు తగలబెట్టించాడమ్మా. ఆ రోజు ఇంకా ప్రాణాలు పోవాల్సింది, ప్రాణాలు చాలామంది దూకేసి రైలుకి వెళ్ళి అడ్డం పడి ఆ రైలు యాక్సిడెంట్ అనేది చాలా ఆయన కాపాడింది చంద్రబాబు నాయుడు గారు అని మాకు తెలుస్తుంది. ఓకేనా? ఆయన ముఖ్యంగా నాకు ముందు తెలియాల్సింది అంటే ఆయన నాయుడు గారా రెడ్డి గారా అది తేలాలి. నువ్వు రెడ్డి గారు అయితే ఈ నాయుడు మధ్యన ఎందుకు పుల్ల పెడుతున్నావు, నాయుడు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. నువ్వు నాయుడా రెడ్డా ఏందనేది ముందు వచ్చి బయటికి చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. ఓకేనా? నీలాంటి వాళ్ళ వల్లనే కుల రాజకీయాలు ఇంకా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నీకు బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు చేయడానికి ఈనాడు కూటమి ప్రభుత్వం కూటమిగా నడుస్తుంది. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా నీకు త్వరలోనే సమాధానం చెబుతారని మాకు సమాచారం. కావాలమ్మా, హిందూ సమాజం కుల మతాలు కాదు, మన దేవుళ్ళ మీద జరుగుతున్న ఈ వెరైటీ వలలు బయట దేశాల నుంచి వస్తున్న రాక్షసులను ఆపుకోవాలి, అడ్డుకోవాలంటే హిందుత్వం ఒక్కటి కావాలి. మిగతా ఏమైనా ఉన్నాయి, దేవుడి విషయం వచ్చేపాటికి అందరూ ఒక్కటి రావాలి, ముందుకు రావాలి. ముక్కోటి దేవుడు మన వెంకటేశ్వర స్వామి, ఆ దేవుడి మీదే ఇట్లాంటి చేస్తున్న నీచులను 600 పేజీలు ఇచ్చిన సిట్, ఆ నీచుల పేర్లు ఎందుకు బయట పెడతలేదో ఇప్పుడు దాకా మాకు అర్థం కావట్లేదు. స్పందించాలి. ఇప్పుడు నేషనల్ టీవీలో ఇదే మోగుతుంది, మన రాష్ట్రాల్లో మోగట్లేదు తప్ప, సుప్రీంకోర్టు ఏదో నోటీసులు ఇచ్చిందని నేషనల్ టీవీలో ఇదే మోగుతుంది. నేషనల్గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాని మీద చర్యలు అనేవి సాగుతాయి. అట్లాగే అసెంబ్లీలో కూడా జరిగింది కాబట్టి దాన్ని వదిలిపెట్టరనే నమ్మకం మాకు. లాస్ట్ అండి, అసెంబ్లీలో జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే జరిగింది ఏంటో మాకు తెలియదు, సో తప్పెవరైతే వాళ్ళకి శిక్ష పడితే చాలు అని వైసీపీ అంటే సరిపోతుంది, కానీ వాళ్ళు ఎందుకు ఆ మాట అనట్లేదు అని అన్నారు. దాని గురించి దీనిలో పార్టీలు లాగడానికి లేదు. ఓకేనా? అట్లాగే ఏంటంటే ఆయన చైర్మనే కింద వాళ్ళు చేశారు నాకు తెలియదు అన్న మాట కూడా విన్నాం. వైవి సుబ్బారెడ్డి ఆయన పేరు ఏదో ఉంది, కింద వాళ్ళు చేశారు, నాకేం తెలిసిందండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటాం? సుబ్బారెడ్డి గారికే కల్తీ జరిగింది అన్న విషయం సుబ్బారెడ్డి గారికే తెలియలేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలిసింది? ఆయన బాధపడుతున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి గుళ్ళో తిరుగుతున్నాడు అన్న ఫీలింగ్ జనానికి కలుగుతుంది. అది బాబు నేనేం చేయలేదు, నాకేం తెలియదు అన్న ఫీలింగ్తోనే ఆయన మిగతా గుళ్ళకు కూడా తిరుగుతున్నాడు. ఇవాళ 2 గంటలు కూర్చున్నాడంట గుళ్ళో. మరి దాని గురించి కూడా కొంతమంది విమర్శలు చేసినా కానీ వెళ్ళాడు అని కొద్దిగా ఉంటుంది కదా ఎవరికైనా కానీ. ఇక నేను అనేది ఏముందమ్మా, ఇక కూర్చోవడం కుదరలేదని చెప్పేసి ఐజీ అని మరీ దారుణంగా సోషల్ మీడియాలో అయినా ఆయన మాజీ ముఖ్యమంత్రి రా బాబు, ఆయన కొద్దిగా విలువ ఇవ్వాలన్న బాధ్యత కూడా లేకుండా సోషల్ మీడియాలో తీర్థం పక్కన పోసాడు. అసలు ఎన్ని విమర్శలు చేస్తున్నారంటే మరి అంత దారుణంగా ఉండకూడదమ్మా. ఏం చేస్తావు 2 మాటలు మాట్లాడితే ఆ మాట గురించి మాట్లాడాలి, కానీ గుళ్ళోకి వెళ్ళిన దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే మనలో మనం తన్నుకోవడం తప్ప ఇంచే కూడా ప్రయోజనం ఉండదు. దీన్ని కొద్దిగా తగ్గియాలి అని కోరుకుంటున్నాం.